అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు సీరియల్స్లోకి రావడము ఎలా? నేను 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 3rd క్లాస్ నుంచి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. 4th క్లాస్లో ఒక చిన్న మూవీకి సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఏ మూవీ? బ్రేకింగ్ న్యూస్ అని రజీనా కసేంద్ర మ్యామ్తో మూవీ చేశాను. ఒక చిన్న బిట్ 2 to 3 minutesది అప్పుడు చేశాను అనమాట. అంటే అప్పుడు నీకు తెలిసిందా ఏంటి మూవీ యాక్టింగ్ ఇదంతా ఎలా? అదంతా ఫస్ట్ 3rd క్లాస్ నుంచి మమ్మీ నేర్పిస్తూ వచ్చింది నాకు. మొత్తం అంటే ఎలా చేయాలి ఏంటి అంటూ మొత్తం మమ్మీ నేర్పించి మిర్రర్ ముందు నేర్పించేది. ఇంకా మమ్మీ అలా చేయాలి ఇలా చేయాలని చూపించేది మొత్తం. సో అలా చూపించింది మమ్మీ మొత్తం. అంటే నీకు ఇంట్రెస్టేనా యాక్టింగ్ వైపు ఎట్లా? నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నేను చెప్పాను అంటే థర్డ్ క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను మమ్మీ నేను యాక్టింగ్ చేస్తానని చెప్తే. సో 3rd క్లాస్లో ఉన్నప్పుడు నేను అది ఇప్పుడు మొత్తం కోవిడ్ అనమాట. సో కోవిడ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పింది మమ్మీ. సో దాని తర్వాత సర్చ్ చేసాం, ఇలా ఆడిషన్స్కి వెళ్ళాం, చాలా ఆడిషన్స్కి వెళ్ళాము. సో వన్ ఫైన్ డే ఇలా మీరు ఒక మూవీకి సెలెక్ట్ అయ్యారు, సో 2 days షూట్ ఉంది అని పిలిచారనమాట. సో ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ మూవీకి వెళ్ళాను. అంటే అది ఒక 2 days మాత్రం? 2 days మాత్రమే. అప్పుడు ఎట్లా ఉండింది నీ ఫీలింగ్? అంటే అదంతా కెమెరాస్ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు టైం కదా, సో కొంచెం ఏడ్చేసాను అనమాట. సో ఒక రూమ్ నుంచి వచ్చేది ఉండింది సీన్. సో ఆ రూమ్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అక్క చెప్పిందనమాట, ఇలా ఇలా నీ డైలాగ్ ఉంది అని చెప్పేసి. సో అలా డైలాగ్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం కెమెరా చూసేసరికి భయం వేసేసింది, ఎక్కడ డైరెక్టర్ సార్ తిట్టేస్తారు అని చాలా భయం వేసింది. దాని తర్వాత అక్క కూల్ డౌన్ అవ్వు, కొంచెం మెడిటేషన్ చెయ్యి అని చెప్పేసి దాని తర్వాత షార్ట్ పంపించింది అనమాట. ఆ షార్ట్లో అంటే ఫస్టే రెజీనాతో ఉంది. అవును. అంటే అప్పుడు ఎట్లా అంటే తను అప్పటికి ఒక పెద్ద హీరోయిన్, ఎట్లా అంటే నీకు తెలుసా ఆ ఏజ్ కంటే ఏంటి చిన్న పాపవు కదా, ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ టైం హీరోయిన్ని మన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, సో అందుకే చాలా ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఉండే, ఇంకా చాలా నర్వస్గా చాలా భయం వేస్తూ ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కెమెరాని ఫేస్ చేయడం. సో అందుకే తర్వాత ఇంకా ఆ మూవీ తర్వాత ఎట్లా అంటే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఆఫర్స్ వచ్చాయా లేకపోతే? అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఎవరిదో షూట్ కంప్లీట్ ఉంది. సో అందుకే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత ఛాన్సెస్ వచ్చాయి.